జీవన భృతి కల్పించాలని కోరుతూ టీయూసీఐ ఆధ్వర్యంలో నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఆర్డీఓ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. అంతకుముందు స్థానిక గాంధీ పార్క్ నుండి ఆర్డీఓ కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టారు. 2014 నుండి వచ్చిన కొత్త బీడీ కార్మికులకు జీవన భృతి కల్పించడం లేదని టీయూసీఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు కట్ల రాజన్న అన్నారు. బీడీ కార్మికులను చేయూత పథకం ద్వారా ఆదుకుంటానని గద్దెనెక్కిన రేవంత్ సర్కార్ ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం లేదన్నారు. ఇప్పటికైనా బీడీ కార్మికులను ఆదుకోకపోతే వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్తామన్నారు. ఎక్కువ మందికి ఉపాధిని ఇచ్చేది బీడీ పరిశ్రమ. ఈ బీడీ పరిశ్రమ మీద వ్యవసాయం తర్వాత ఎక్కువ మందికి ఉపాధిని ఇస్తున్నది. వీళ్లకు ప్రభుత్వం ఆదుకోవడానికి అంటే కేంద్ర ప్రభుత్వ ఆంక్షల వల్ల బీడీ పరిశ్రమ రోజు రోజుకు నిర్వీర్యమై తగ్గిపోయి 8 రోజులు 9 రోజులు మాత్రమే నడుస్తుంది. వీళ్లకు పని లేకుండా ఆర్థికంగా తీవ్రంగా ఇబ్బంది పడుతున్న క్రమంలో ఆనాడు టీఆర్ఎస్ ప్రభుత్వము బీడీ కార్మికులను ఆదుకోవడానికి నేను జీవన భృతి ఇస్తా అని హామీ ఇచ్చింది. 1000 రూపాయలు మాత్రం ఇచ్చింది. 2018లో 2016 రూపాయలు ఇచ్చిండ్రు. కానీ రేవంత్ రెడ్డి సర్కారు ఎలక్షన్ ముందు 6 గ్యారెంటీలలో బీడీ కార్మికులను ఆదుకోవడానికి చేయూత పథకం ద్వారా నేను 4000 రూపాయలు ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చిండు. మీ హామీ ప్రకారము ఖచ్చితంగా అర్హులైనటువంటి బీడీ కార్మికులకు జీవన భృతి అమలు చేయాలని 2009 అంటే 9 సంవత్సరాల నుండి ఆన్లైన్ బీడీ కార్మికుల ఆన్లైన్ సైడ్ బంద్ ఉన్నది. దాన్ని ఓపెన్ చేసి అర్హులైనటువంటి బీడీ కార్మికులందరికీ మీరు జీవన భృతి అమలు చేయాలని, లేకపోతే స్థానిక సంస్థల జరిగేటటువంటి ఎన్నికలలో మీరు నిరాశ చెందుతారు, మీకు తగిన మూల్యం చెల్లించే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి మీరందరూ జీవన భృతి వెంటనే అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం.